ఈ మనుషులకేమైంది? వారి మధ్య కక్షలు కార్పణ్యాలకు దేవుళ్ళని ఎందుకు మధ్యలో తీసుకొస్తున్నారు? పాపం పుణ్యం సామరస్యం విచక్షణ అన్నీ కోల్పోయి ఎందుకు ప్రవర్తిస్తున్నారు? సమాజం ఎట్టుపోతుంది? ఓవైపు పవిత్రమైన తిరుమల శ్రీవారి లడ్డు కల్తీ వివాదం కొనసాగుతూనే ఉంది. జరిగిన పాపానికి నేతలు ప్రాయశ్చిత్తం చేసుకుంటున్నారు. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాలను సంప్రోక్షణ చేస్తున్నారు. దేవుళ్లను క్షమాపణలు కోరుతున్నారు. మరోవైపు ఇవేవీ పట్టనట్టు భక్తుల మనోభావాలను దెబ్బతీస్తూ దుండగులు రెచ్చిపోతున్నారు. తాజాగా అనంతపురం జిల్లాలోని ఓ రామాలయంలో రథానికి నిప్పు పెట్టారు. గతంలో అంతర్వేది ఆలయంలో రథానికి నిప్పు పెట్టారు. ఇప్పుడు మళ్లీ ఇలా రెచ్చిపోయారు. ఘటనపై ఏపీ సీఎం చంద్రబాబు ఆరా తీశారు. విచారణకు ఆదేశించారు. రథం దగ్ధంపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులతో మాట్లాడి ఘటనపై వివరాలు తెలుసుకున్నారు. ఘటనపై సమగ్ర దర్యాప్తు చేపట్టి నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని సీఎం ఆదేశించారు. దర్యాప్తు వివరాలను ఎప్పటికప్పుడు తనకు తెలియజేయాలన్నారు. క్లోజ్ టీమ్ డాగ్ స్క్వాడ్ ఆధారంగా నిందితులను పట్టుకునేందుకు పోలీసులు గాలింపు చేపట్టారు. భక్తుల మనోభావాలకు సంబంధించిన అంశం కావడంతో అటు జిల్లా ఎస్పీ జగదీష్ 4 బృందాలతో రథం దగ్ధం కేసు విచారణకు ఆదేశించారు. దీంతో రథం దగ్ధంపై పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు ప్రారంభించారు. రథానికి నిప్పు పెట్టడంలో ప్రాథమికంగా కుట్రకోణం ఏమీ లేదని, కేవలం గ్రామంలో నెలకొన్న గొడవలు కక్షల కారణంగానే రథానికి నిప్పు పెట్టినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కొంతమంది వ్యక్తుల మధ్య వ్యక్తిగత గొడవలు కక్షల కారణంగా రథానికి పెట్రోల్ పోసి నిప్పంటించినట్లు అనుమానిస్తున్నామన్నారు. త్వరలోనే నిందితులను పట్టుకుంటామని తెలిపారు.